నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతులకు నీటి కష్టాలు ఏర్పడకుండా ఉండేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ సూచించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము నందివాడ మండల కార్యాలయంలో అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే యాదవ సామాజిక వర్గానికి ద్రోహం చేసిన కొడాలి నానికి కటారి అండగా నిలవటం సరికాదంటూ మండిపడ్డ కూటమి యాదవ నేతలు యాదవులను హక్కులో చేర్చుకొని మున్సిపల్ కార్యాలయానికి ఉక్కు కటారి నామకరణ చేసిన వ్యక్తి వెనిగెడ్ల రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 30 కార్పొరేట్ కంపెనీలతో నేడు మెగా జాబ్ మేళా ప్రజల సమస్యలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము సూచించారు. ప్రజలను ఇబ్బందులు పాలు చేసేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదే లేదని అన్నారు. మండల కేంద్రమైన నందివాడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే రాము పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా మరియు అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, మండల టీడీపీ అధ్యక్షులు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు తదితర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకప్పుడు వెరీ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. ఏ గ్రామం తీసుకున్నా కానీ వాళ్ళని ఇక్కడున్నా లేకపోయినా బయట ఉన్నా ఎక్కడున్నా కానీ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మీది. ఐడెంటిఫై చేసుకుని మీరు కనుక తీసుకురాలేకపోతే వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేకపోతే మా దగ్గరికైనా తీసుకురండి. వీళ్ళు ఇంపార్టెంట్ అనేది ఎండిఓ గారికి చెప్పండి. ఆవిడ ద్వారా నాకు వస్తుంది, నేనైనా కూర్చొని మాట్లాడతాను. మేము ఎవరైనా కానీ కూర్చుని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదో మొక్కుబడిగా చేస్తున్నాము. P4 అనేది మొక్కుబడిగా చేస్తానికి వీలు లేదు. దాంట్లో గవర్నమెంట్కి జరుగుతూ ఉంటుందేమో, కానీ అంతకంటే కొంచెం బాగా చేయాలనేది నా కోరిక. ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టుకుంటే ఈ సంవత్సరం చాలా తయారవుతుంది దీంట్లో. అంతేకాకుండా ఈ డ్వాక్రా గ్రూపులన్నిటికి కూడా ఒక మార్కెట్ ఒకటి క్రియేట్ చేయాలి గుడివాడలో అనుకుంటున్నాను. ఒక మార్కెట్ లాగా పెట్టేసి, సో దాంట్లో కూడా మీరు అందరూ కనుక రకరకాల ఉత్పత్తులు ఏమైనా తీసుకుని వచ్చేస్తే వాళ్ళు కూరగాయలు అమ్ముకొని ఉండే, దీంట్లో అమ్ముకొని ఇంట్లోనే పెంచుకొని ఉండే, దీంట్లో చేసుకొని ఉండే, మనకి చాలా రకాలు ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా పనిచేస్తారు. ఇంట్లోనే పొట్టగొడుగులు పెంచుకునేవి ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న వీటిలో చాలా రకాలు ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేయించుకుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా తీసుకొచ్చి ప్యాకేజింగ్ కరెక్ట్గా చేయించి మంచి నీట్గా అమ్మితే మన గుడివాడలోనే అమ్ముకోవచ్చు. గుడివాడ కాకుండా మనకు కావాలంటే వేరు చోట్లకి అమ్మటానికి కూడా నేను తీసుకొస్తాను. అలాగే సన్ డ్రై అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా కానీ డ్రై చేసి అమ్మటం అనేది ఓకే. మీరు తీసుకోండి ఏదైనా కానీ, మామిడికాయల దగ్గర నుంచి చేపల దాకా అన్నీ డ్రై చేసి అమ్మటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ మెటీరియల్ అయిపోతుంది. సో అలాంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ పెడితే కొంతమంది గ్రూపులను పెట్టి మీకు ఇలా సింగిల్గా చేసిన అయినా కానీ పెద్దగా వర్కౌట్ అవ్వవు అనేది నా ఊహ నేను అనుకుంటుంది. బాబు గారు చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చాలా ఇంపార్టెంట్. దాంట్లో కనుక మనం కొన్ని గ్రూపులు తీసుకొచ్చి ఏమైనా చిన్న సమస్యలు ఊరుకోవటం 2, 3 అంటే కొన్ని ఊర్లు ఐడెంటిఫై చేయండి. ఈ 4 ఊర్లు ఇవి ఏంటి పొట్టగొడుగులు పెంచుతాయి. ఓకే. ఇంకొక 5 ఊర్లు వాళ్ళకి స్పెషల్గా ఏం ప్రోగ్రామ్స్ ఇవ్వాలో ఇప్పిద్దాం. బేసికల్లీ వాళ్ళు 5-6 10 మంది 15 మంది కలిపి వస్తే కనుక మనకి బోర్డులన్నీ సెంటర్ నుంచి కూడా పథకాలు ఉన్నాయి. అవి కూడా తెచ్చుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఒక 10% ఈ గ్రూపుల నుంచి పెట్టుకుంటే మిగతా 90%
గ్రాంట్ కింద వచ్చేస్తుంది మనకి. చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా మీ అందరితో కూడా కూర్చుని డెవలప్మెంట్ యాంగిల్లో వాళ్ళతో కూడా కూర్చోబెడతాను మిమ్మల్ని ఒకసారి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో P4 గుడివాడ టీమ్ తోటి కూడా డిస్కస్ చేస్తున్నాను. ఇలాంటివన్నీ తీసుకొచ్చి మనం ఫోకస్డ్గా చేసుకోవాలి. చేసుకుంటే కనుక మంచి ఆదాయం క్రియేట్ చేయగలిగిన వాళ్ళతో అది క్లియర్గా డబల్ చేస్తాం అనేది చాలా ఈజీ అండి. ఓకే, 5 ఏళ్లలో డబల్ చేయటం అనేది, ఇన్కమ్ అనేది 5 ఏళ్ళలో డబల్ చేయటం అనేది చాలా ఈజీ. దాన్ని అసలు మనకు ఫోకస్సే కాదు, కనీసం 4 రెట్లు ఇన్కమ్ డెవలప్ చేయాల్సినట్టుగా మనం చేసుకుని వస్తే బాగుంటుంది అనేది నా కోరిక. ఏదన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఓకే, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో కావాలండి వాళ్ళు కూడా. వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళ నాయకులను తీసుకుంటే వాళ్ళు కూడా వస్తారు. సో దట్ నేను క్లియర్గా ఉంటుంది అక్కడ. అదైతే కానీ స్పష్టంగా చూడండి. నాకైతే ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ మోర్ కంప్లైంట్స్ అండి. కంప్లైంట్స్ అనేవి మాత్రం రాకుండా చూసుకోండి. నాయకుల దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా కానీ వీళ్ళు చెప్పితే మాట వినాల్సిందే. మీరు చెప్పింది మీరు వాళ్ళు మరీ అడగండి. మీరు చేయలేని ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకురండి. కానీ అభివృద్ధికి సంబంధించింది కానీ ఇట్లాంటివి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేనేం ప్రామిస్ చేశాను, గవర్నమెంట్ ఏం ప్రామిస్ చేసింది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. సో వాళ్ళని మస్ట్గా కన్సిడరేషన్లో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే. దీని మీద కానీ క్లారిటీలో ఉండండి. మేము మ్యాక్సిమం మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారికపై దాడి జరిగిందంటూ కపట కన్నీరు కారుస్తూ యాదవ సామాజిక వర్గాన్ని కొడాలి నాని పాదాల దగ్గర ఉంచాలని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ప్రయత్నించడం సరికాదంటూ గుడివాడ కూటమి యాదవ సంఘం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ సంఘం నాయకులు కొలుసు రాజా, అంగడాల సతీష్, గొర్ల శ్రీలక్ష్మి, వేర్ల వెంకటేశ్వర, జోగా బాలకృష్ణ, నెరుసు కాశీ తదితరులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలను హతమార్చిన, బీసీలపై తప్పుడు కేసులు పెట్టిన నోరు మెదపని కటారి ఈశ్వర్ కుమార్ నేడు యాదవ సామాజిక వర్గాన్ని చీల్చే విధంగా కొడాలి నానికి మద్దతు తెలపడం సరికాదంటూ హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో లోయ శివాజీ, లోయ విజయ్, గోరిపర్తి సుబ్బారావు, అంగడాల శ్రీనివాస్ మరియు పలువురు యాదవ సంఘం కూటమి నేతలు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు నమస్కారం. మీరు గమనిస్తే ఈ రోజున నందివాడ మండలం నుంచి, గుడివాడ రూరల్ మండలం నుంచి, గుడ్లవలేరు మండలం నుంచి, పట్టణం నుంచి పెద్ద ఎత్తున యాదవ నాయకులు ఇక్కడికి విచ్చేశారు. వీళ్ళంతా వారి వారి గ్రామాల్లో మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో బలంగా పనిచేసి వాళ్ళ ప్రతాపం ఏంటో, వాళ్ళ సత్తా ఏంటో పోలింగ్ బూతుల్లో ఓట్ల రూపంలో చూపించారు. అందుకే నానికి 53,000 పైచిలకు మెజార్టీతో ఓడిపోయాడు. మీరు గమనించాల్సింది ఏంటంటే యాదవులేమి నానికి అనుకూలంగా లేరు. కానీ ఇక్కడ సంఘాలు మేము ఎత్తట్లా. సంఘాలకు అతీతంగా మేము యాదవులందరం ఏకతాటి మీదకి వచ్చి నానిని ఓడించాం. నాని అనేవాడు యాదవ ద్రోహిగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకని భావిస్తున్నామంటే గుడివాడలో ఎంతో కొంత యాదవ జాతికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని మేమందరం భావిస్తుంటాం ఒక యాదవులుగా. కానీ యాదవుల్ని అడగదొక్కాలని, యాదవుల యొక్క పతనమే తన జీవిత ధ్యేయమని రాజకీయాన్ని ప్రారంభించి మొట్టమొదటిగా యాదవుల మీద దాడి చేయడంతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఒక రౌడీ రాజకీయాన్ని గుడివాడకి పరిచయం చేసిన వ్యక్తి రౌడీ కొడాలి నాని. ఆ రౌడీ కొడాలి నాని అనంతర కాలంలో కటారి ఈశ్వర్ కుమార్ కోసం జిల్లా నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన యాదవ సోదరుల తలలు పగలగొట్టి వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నించిన కిరాతకుడు కొడాలి నాని. కొడాలి నాని అనేవాడు హత్య రాజకీయాల్ని, హింసా రాజకీయాల్ని గుడివాడకి పరిచయం చేసిన వ్యక్తి కొడాలి నాని. అనంతరం యాదవుల్ని ఎవరైతే ఇబ్బందులు పెడతారో వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తి కొడాలి నాని. దారం సుబ్బారావుని అతి కిరాతకంగా చంపిన వ్యక్తుల్ని పదవులు ఇచ్చి ప్రోత్సహించి వైస్ చైర్మన్ చేసిన వ్యక్తి కొడాలి నాని. నిన్నగాక మొన్న శ్రీకాళహస్తిలో ఒక జనసేన నాయకురాలు హత్యా నేరం కనుక ఎదుర్కొంటే ఆవిడ్ని వెంటనే పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేశారు. కానీ గుడివాడలో హత్య చేసే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతే అతనికి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి అతనికి వైస్ చైర్మన్ చేసి, నాయన యాదవుల్ని చంపావు కాబట్టి నీకు పదవులు ఇస్తామని చెప్పిన వ్యక్తి కొడాలి నాని. ఇదే పార్థసారథి గారికి
2019 నుంచి 24 వరకు మంత్రి పదవి రాకుండా జగన్ కాళ్ళు పట్టుకుని బతిలాడుకున్న వ్యక్తి కొడాలి నాని. నీ పతనం నీవు చేసిన కార్యక్రమాల వల్లే ఇవాళ పార్థసారథి గారు వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చి ఇవాళ రాజాది రాజులాగా, ఇవాళ నూజివీడు రాజులాగా ఆయన ఇవాళ మంత్రి పదవి సాధించారు. లోకేష్ గారు ఆయన్ని ఇవాళ అన్నా మీరు మాకు ఉండాలి, మీలాంటి సమర్థుడు నాయకుడు ఉండాలని సారథి గారిని ఈ రోజున హక్కుని చేర్చుకుంటున్నారు. ఇంతేకాదు ఈశ్వర్ కుమార్ గారు మీరు వ్యక్తిగతంగా వెళ్ళండి, నాని బజా భజంత్రులు కొట్టుకోండి, కానీ సంఘానికి మీకు సంబంధం లేదండి. సంఘంలో మీరు కూడా మాలాంటి వాళ్ళే, మేము అందరిలాంటి వాళ్ళమే. యాదవులు అమాయకులే కానీ మరీ అంత పిచ్చి అమాయకులు కాదు. కొడాలి నానికి మద్దతు తెలియజేసేంత అమాయకులు కాదు. ఈ రోజు గ్రామాల నుంచి వచ్చారు. ప్రతి గ్రామంలోనూ యాదవులు పెద్ద ఎత్తున రాము గారు వెనకాల ఉన్నారు, కూటమికి మద్దతు తెలియజేస్తారు. ఇటు బీజేపీలో కానీ, మా జనసేన నుండి కానీ, తెలుగుదేశం నుండి కానీ అందరూ పెద్ద ఎత్తున ఉన్నారు. త్వరలో కటారి సత్యం గారి పేరుని పురపాలక సంఘానికి పెట్టిన మన వెనుగండ్ల రాము గారికి మేము కృతజ్ఞతగా పెద్ద ఎత్తున వేలాది మందితో సన్మానం చేయడానికి కూడా నిర్ణయించుకుంటున్నాం. యాదవుల సత్తా ఏంటో ఆ సభలో మేము నిరూపిస్తాం. ఆఖరిగా ఒక్క మాట, ఈశ్వర్ కుమార్ గారు మీరంటే మా అందరికీ కూడా ప్రేమే. పార్టీలు వేరవచ్చు, మొన్న కూడా మీరు కూటమికి విజయానికి కృషి చేశారు, ముందుగా మీ కృతజ్ఞతలు. కానీ మిమ్మల్ని మీ రాజకీయ జీవితాన్ని పతనం చేసిన కొడాలి నాని పంచన చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారని యాదవులు, ప్రతి యాదవుడు కూడా బాధపడతాడు. ఇంకొక మాట, మీ పేరు ఈశ్వర్ కుమార్ అయితే శనీశ్వర్ కుమార్ అని ఇదే కొడాలి నాని 2009లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పిన విషయం మీరు మర్చిపోవద్దు. ఈశ్వర్ కుమార్ కాదు అతను, శనీశ్వర్ కుమార్ అని అతను పేరు పెట్టాడు. మీ తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు, మీ కుటుంబ సభ్యులు బాధపడ్డారు. జమీందారు కుటుంబం మీది, జమీందారులు మీరు ఆ జమీందారు కుటుంబం పుట్టి ఇవాళ ఒక లారీ క్లీనర్ లాంటి వ్యక్తి మిమ్మల్ని శనీశ్వర్ కుమార్ అన్నాడు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, కొడాలి నాని అనేవాడు తన జీవిత కాలంలో గుడివాడలో ఎమ్మెల్యే కాలేడు. దానికి బీసీలు అందరూ నడుము బిగిస్తున్నారు. మీకు ఒక్కడే చెప్తున్నాను, కొడాలి నాని అనేవాడు కనీసం వార్డు కౌన్సిలర్గా కూడా భవిష్యత్తు గెలవలేడు. ఇది గమనించుకోవాలి. కొడాలి నాని అనేవాడు యాదవ్ ద్రోహిగా. అంతెందుకు, నెరుసు చింతయ్య గారికి 1 సంవత్సరం మున్సిపల్ వైస్ చైర్మన్ ఇమ్మంటే ఇచ్చావా? జోగా సూర్యప్రకాశ్ రావు గారికి కోఆప్షన్ మెంబర్ ఇమ్మంటే ఇచ్చావా? ఏమిచ్చావు నువ్వు? యాదవులు ఏ విధంగా ప్రోత్సహించావు? అణగదొక్కడానికి. నీ రాజకీయ జీవితమే యాదవుల మీద దాడులతో మొదలైంది. కొడాలి నాని, యాదవులు చేల్చడం నీ వల్ల కాదు, నీ తరం వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. మా ఈశ్వర్ కుమార్ గారు కూడా ఆలోచించి కొడాలి నాని ఇలాంటి దుర్మార్గుడిని గమనించి అతనికి దూరంగా జరగాలని మా అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటారా ఇక అలా కొడాలి నాని వెనకాల వెళ్ళేవాడిని ఆ భగవంతుడే కాపాడుతాడని మేము పేర్కొంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా కటారి ఈశ్వర్ కుమార్ గారు మాజీ మంత్రి, ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఒక సీజనల్ ఫ్రూట్లా తయారయ్యాడు. వైఎస్ఆర్ పార్టీ సీజన్లో ఉన్నంతకాలం ఆయన ఎవరికీ కనపడ్డండి. టీడీపీ అధికారం రాగానే, టీడీపీ సీజన్ రాగానే వెంటనే బయటికి రావటం, మేము బీసీలకి టీడీపీ పార్టీ అన్యాయం చేస్తుంది, బీసీలు టీడీపీ పార్టీ మోసం చేస్తుంది, ఎస్సీ మైనారిటీలు చేస్తుందనే ఉద్దేశం తప్ప వైఎస్ఆర్ పార్టీలో ఉన్నంతకాలం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఆయనకి బీసీలు కనపడరు, ఎస్సీ ఎస్టీలు కనపడరు, వాళ్ళ మీద చేసిన దాడులు ఏవి కనపడవు. ఆయన ఓన్లీ టీడీపీ అధికారంలోగానే ఆయనకి బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ఇలాంటి మైనారిటీల మీద దాడులు ఇవన్నీ ఆయనకు కనపడతాయి. మరి ముఖ్యంగా ఆయనకు చెప్పుకోవాలి ఏంటంటే, ఆయన మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ గారు కొడాలి నానికి తొత్తులా వ్యవహరిస్తున్నాడు. ఆయనకి ఒక పాదాభివందనం చేసిన విధంగా యాదవ్ కులాన్ని తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పెట్టిన విధంగా మాట్లాడాడు. నిన్న యాదవ్ సంఘం అనేది మాట్లాడటం చాలా తప్పు అండి. అది యాదవ్ సంఘం ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో లేదు, టీడీపీలో కూడా ఉన్నారు యాదవ్లు, అన్ని పార్టీలో యాదవ్లు ఉంటారు. యాదవ్ సంఘానికి ఒక పార్టీతో కానీ ఒక కులంతో ఏ సంబంధం లేదు. యాదవ్ సంఘం అనేది ఒక ప్రత్యేకమైన వేలో వెళ్తుంది. దాన్ని ఈయన తీసుకెళ్లి కొడాలి నానికి తాగట పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఉప్పల హారిక గారి విషయాన్ని తీసుకుంటే, ఆవిడ టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగా నాగరపాడు వంతెన కాడ ఒక ప్రోగ్రాం చేసుకుంటుంటే కారులో వచ్చి ఆవిడ కారు ఎక్కించుకుంటా వాళ్ళని రుద్దుకుంటూ వెళ్తే అక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఉన్నారు. వాళ్ళ అందరూ ఇబ్బంది పడ్డారు. కానీ ఈయనకు ఉప్పల హారిక బీసీ అని ఒక మహిళ మాత్రమే కనపడింది. అక్కడ ఉన్న బీసీ మహిళలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరు కనపడలేదు.
ఆవిడ ఒకటే బాధింపబడిందని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈయన ఈ విధంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కొడాల నానికి యాదవ్ కులాన్ని కానీ మిగతా బీసీ ఎస్సీ కులాన్ని కానీ ఈయన తాకట పెట్టే విధంగా వాళ్ళందరినీ కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మా యాదవ సోదరీమణులందరికీ నా నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా. ఈరోజు రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా జనాల మైండ్లోంచి మార్చాలనే ఒక ఉద్దేశంతో ఒకళ్ళేమో బందర్లో రాత్రిపూట కన్ను కొట్టండి అంటారు, ఇంకొకళ్ళేమో పెడంలో రప్ప చేసేయండి అంటారు, ఇంకొకళ్ళు గుడివాడలో మీ ఇష్టం వచ్చినట్టు సర్వనాశనం చేసేయండి, బీసీలని ఎస్సీలని రెచ్చగొట్టండి అనే విధంగా మాట్లాడతారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ. బీసీలకి పెద్దపీట వేసింది ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ పల్లా శ్రీనివాస్ గారు. మా ఎమ్మెల్సీ దివంగత కీర్తిశేషులు బచ్చుల అర్జునుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, ఆయన బీసీ. అలాగే రాష్ట్రంలో పార్థసారథి గారికి ఆయన వాల్యూ తెలిసి పార్టీలో గెలవంగానే మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది. తెలుగుదేశం పార్టీకి బీసీకి ఉన్న అన్నదమ్ముల సంబంధం. ఈరోజు అయ్యా ఈశ్వర్ కుమార్ గారు, మీకేమన్నా నాని గారి మీద ప్రేమ ఉంటే మీరు పర్సనల్గా వెళ్ళండి, మీరేదో మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ సంఘాన్ని తీసుకెళ్ళి సంఘం చాలా అభివృద్ధి చెందుతుంది, సంఘంలో ఉన్నతమైన పదవులు వస్తున్నాయి, సంఘంలో మరింత వేగంగా ఇంతకు ముందు మీద అభివృద్ధి చెందుతున్నారు. మీరు ఈ సంఘాన్ని తీసుకెళ్ళి నాని గారికి మద్దతు తెలుపుతాను, వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతాను అంటే సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఇంతకు ముందు మీద సంఘం చాలా పటిష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని. మా యాదవ్ సోదరులందరికీ నమస్కారం అండి. నిన్న ఈశ్వర్ కుమార్ గారు మీటింగ్ పెట్టారు. ఆవిడకి హారిక గారికి మద్దతు ఇస్తే ఇమ్మనండి, మాకు తప్పు లేదు. మా సంఘాన్ని మాత్రం బయటికి తేవద్దు. హారిక గారు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ మేము చంద్రబాబు నాయుడు గారు తొలి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మేము వెళ్తున్నాం. వెళ్తుంటే ఆవిడ వచ్చింది, మేము కార్యక్రమం చేస్తున్నాం, గోబ్యాక్ హారిక అంటే నేను వెళ్ళను ఇక్కడే ఉంటానని ఆవిడ అసభ్యంగా మాట్లాడింది. మాట్లాడి మా మీద కారు దూసుకొచ్చింది. అయినా మేము ఆవిడనేమి అనలా. కానీ ఆయన ఎందుకు ఆవిడకి మద్దతు ఇస్తున్నాడు? బీసీ మహిళని మేము కించపరచడం ఏంటి? ఈయన బీసీ మహిళల మీద అంత గౌరవం ఉన్నాడు. ఇంతకుముందు అమర్నాథ్ గౌడ్ అనే అతను బీసీ గౌడే కదా, మరి వాళ్ళ అక్క కోసం అతను నిర్దాక్షిణ్యంగా చనిపోయాడు. ఆ రోజు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా? ఇక్కడ బీసీ యాదవ్ నాగవరపాడులోని ఒక అమ్మాయి నిర్దాక్షిణ్యంగా చంపేశారు, ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా? ఆ మహిళను ఎందుకు చంపారు? ఆవిడ యాదవ్, నేను యాదవ్ అని. ఆ రోజు రాలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి. అక్కడ గౌడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల. ఈవిడికి ఒక కేడర్ ఉందని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడా? నిన్న అమరావతి రైతులు రాజధాని కోసం భూములు అర్పించారు, వాళ్ళని వేసిరన్నాడు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా? భువనమ్మను మాట్లాడారు, కొడాలని వంశీ. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వీళ్ళందరూ మహిళలు కాదా? ఒక ఉప్పల హారిక అనే మహిళ అంటే కేడర్ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నువ్వు మాట్లాడుకో, నీ సొంతది. మమ్మల్ని కానీ యాదవ్ సంఘాన్ని మధ్యలో పెట్టి మాట్లాడితే మాత్రం మా యాదవ్ సోదరులు కానీ సోదరిమణులు కానీ సహించేది లేదు. దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో. బంటిమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మరియు గౌరీ శంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 18వ తేదీన శుక్రవారం నాడు అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల గోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం నాడు జరిగే విశేష పూజా కార్యక్రమాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాకాంబరి ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. కృష్ణ
భక్తులకు మనవి, మన గుడివాడ పట్టణంలో బండిమిల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 18వ తారీఖున శాకాంబరి అమ్మవారి అవతారంతో స్వామివారి దర్శనం ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రవ్వాలని కోరుకుంటూ, అలాగే నా పరిపాలన పరిధిలో ఉన్న గౌరీశంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర స్వామివారి దేవాలయంలో కూడా అమ్మవారికి శాకాంబరి అవతారంతో దర్శనమిస్తారు 18వ తారీఖు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రెండు దేవాలయాల్లో ఉదయం 6 గంటల నుండి అమ్మవారిలో దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ, అలాగే ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు కూడా మరి తీసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ, దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి అమ్మవారిని శాకాంబరి అవతారంలో ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని అమ్మవారి కృప పాత్ర కావాలని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వందే విశ్వాధికం శాంతమనాధినగరం శివం సకలం నిష్కలంకం శక్తి జ్ఞాన క్రియాత్మకం గురోన్ పరాన్ పరాన్ నత్వా గురువంశక్రమోదితాన్ శ్రీ సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంబికాం వహం విష్ణుం చ దాతారం స్మరేన్ సప్తగురోన్ క్రమాతు. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. శివాయ గురవే నమః. మన గుడివాడ పట్టణంలో వేయించేసుకున్నటువంటి శ్రీ గౌరీశంకరపురంలో శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానమునందు ఈ నెల 18వ తారీఖు అనగా శుక్రవారం రోజు అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చుతున్నారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ శాకాంబరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. మొత్తం అంతా కూడా సస్యశ్యామలంగా పాడి పంటలు అన్నీ కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి అమ్మవారి యొక్క అనుగ్రహము మనందరికీ కూడా భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పేసి శాఖలకు అధిపతి అయినటువంటి అమ్మవారిని శాకాంబరీదేవిగా మనందరం కూడా తిలకించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. నందివాడ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే వెనగళ్ల రాము నిర్వహించారు. ముందుగా గ్రామంలోని స్వర్గీయ అన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాము నివాళులు అర్పించారు. గ్రామంలో వీధి వీధికి వెళ్లిన ఎమ్మెల్యే రాముకు స్థానిక ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే రాము కరపత్రాలను అందజేస్తారు. ఏడాది కూటమి పాలనలో గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. రాబోయే రోజులు గుడివాడ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సాధించుకొస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ఆరెకపూడి రామశాస్త్రులు, యార్లగడ్డ రవిబాబు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు తదితరులు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం మారింది ఈ పట్ట మరి అది ఇచ్చింది ఎంఆర్ఓ తహసీల్దార్ ఇచ్చాడు. అంతకు ముందు మనం ఇచ్చామా? మనం ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ నీకు ఇప్పుడు ఇస్తామని చెప్పాక నీకు మళ్ళీ ఇస్తాం. ఇప్పుడు చేపిద్దాం. మన దగ్గర 30 పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 కుటుంబాలు ఉన్నారా? అందరికి పిల్లలు ఉన్నారా? చదువుకునే వాళ్ళనా? అందరికి తల్లికి వందనం పడిందా? పడింది. అరవింద్ ఇద్దరికి పడిందా? లాంగ్
హాయ్ హాయ్ డ్రెస్ బాగుందిరా, డ్రెస్సులు బాగున్నాయి మీకు. ₹1000 పెంచింది ఎవరు తెలుసుగా, చెప్పింది 3 నెలలు చెప్తున్నారా. అబ్బాయిని తీసుకురమ్మన్నా అన్నీ చేసుకుంటూ వద్దాం ఏమన్నా కానీ. ఓకే నువ్వేం చదువుతున్నా, ఫస్ట్ ఇయర్ పడితే మీరు దీంట్లో నోట్ చేశారు వచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ కాదండి. ఏమా అమ్మా ముందు ముందు మీకు ఏం వస్తున్నాయి, పథకాలు ఏమొస్తున్నాయి? అన్నీ పడుతున్నాయా? ఏమో వచ్చి తల్లికి వందనం పడిందా? పిల్లకి పడిందా? ఎంత ఏ స్కూలు? ఓకే ఇంకోళ్ళు ఎవరు? ఒకటి పోయిందా? బాగా మరి 2 వీక్ చదివచ్చు, ఫినిష్ చేయాలి. ఊరికి వదలమాకినట్ట పోయింది కదా అని ఒకటి పోతే పర్లేదు, 1 సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని చదువుకోవాలి. హాయ్ నమస్తే అండి, బాగున్నారా? ఏమండి ఎలా ఉంది బాబు గారి ప్రభుత్వం? మీకు రావాల్సిన అన్నీ వస్తున్నాయా? సో అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఏమైనా కావాల్సిన ఉన్నా కానీ చెప్పచ్చు. ఏం నమస్తే అమ్మా, బాగున్నారా? ఏమండి ప్రభుత్వం ఎట్లా ఉంది బాబు గారిది? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4000. 3000 కదా? 1000 ఎట్ట పెరిగింది? నాయుడు గారు పెంచారు. అది వెరీ గుడ్. అలాగే అన్ని మిగతా కూడా అన్ని చేసుకుంటూ వస్తున్నాం. గ్యాస్ బండ్ పడిందమ్మా. పిల్లవారిని ఉన్నారా? 2 బాబులు ఉన్నారా? తల్లికి వందనం కూడా పడిందా? ఇంజనీరింగా? ఇంకోటి సెకండ్ ఇయర్. 2 అయిపోయింది కరెక్ట్గా టైం. ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది, జాగ్రత్త అండి. మరి ఇంకోళ్ళ పడాలంటే మీరు తల్లికి వందనం అంటే పడతాయి వెంటనే. చెప్తున్నాను అది అసలు పాయింట్ వేరు. 13 పడ్డాయి. ఇది కూడా ఒకళ్ళు 9000 పడ్డాయా? 10,900 పడ్డాయి. ఇంక మిగతా కూడా పడతాయమ్మా. ఇప్పుడు అయితే అది తల్లికి వందనం అని చెప్పండి. నమస్తే అండి. హాయ్ హాయ్ నమస్కారం సార్. పెద్దలందరూ వచ్చారు, మండలం పెద్దలందరూ వచ్చారా? ఎలా ఉందమ్మా బాబు గారి ప్రభుత్వం? ఎలా ఉంది? బాగుందా? మీకు రావాల్సినవన్నీ వస్తున్నాయా? ఏమవుతున్నాయమ్మా ఇంట్లో? పెన్షన్ వస్తుంది ఒకటి, 4 గ్యాస్ బండ్లు వస్తున్నాయా? 4000 వస్తున్నాయి కదమ్మా. 1వ తారీఖు కల్లా వచ్చేస్తున్నాయా? చెప్పినవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయమ్మా. ఇంకా చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేసుకుని వద్దాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. నేడు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేయించుకుని జాబ్ మేళాలో పాల్గొనడం జరిగిందని ఆయన తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ డికే బాలాజీతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. సుమారు 30 కార్పొరేట్ కంపెనీలు నేడు జాబ్ మేళాలో పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువత ఉద్యోగ అవకాశాలు పొందాలని, రాబోయే రోజుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తాము కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నేడు నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించిన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలను సైతం అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచే మచిలీపట్నం నుంచే దానికి సంబంధించిన మన ఎక్స్పీరియన్స్ కానీ మనం ఉన్నటువంటి టాలెంట్ వల్ల కానీ రాబోయే కాలంలో ఇంకా మంచి వచ్చే ఆపర్చునిటీస్ మన ఫోన్ అనేది జరగడానికి వాళ్ళు సలహా కూడా జరిగింది. డిపిఆర్ జరిగింది, ఒక స్టీల్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి అడిగింది జరిగింది. మీరందరూ ఏంటంటే సింహాసెడ్డి వైజాగ్లో ఇవాళ
దానికి శాంక్షన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వబోతోంది. మరి కొన్ని కంపెనీలు, కొన్ని హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ మచిలీపట్నం రావడానికి అవకాశం. ముఖ్యమంత్రి గారు నన్ను క్యాబినెట్లో తీసుకుని కీలకమైన మైనింగ్ శాఖను ఇచ్చారు. మైనింగ్ శాఖలో ఇవాళ చాలా రీసెర్చ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దానికోసమే ఇవాళ ఒక క్రిటికల్ మినరల్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పార్క్స్ ఇస్తాం. ఈరోజు మచిలీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్లు ఆహ్వానిస్తూనే ఎక్కడికక్కడ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. దాదాపు 1500 పైనే, దగ్గర 2000 మంది వరకు రావచ్చు అని చెప్పి అంచనాలు వేస్తున్నాం. ఇప్పటికీ 1500 పైనే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 30 కంపెనీలు, 30 పైన కంపెనీలు ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు జాబ్ కల్పిస్తానికి మరి 3 రోజులుగా మేము ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్లో ఎలా వాళ్ళు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నీ కూడా వాళ్ళకి, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది గత ప్రభుత్వం. కానీ ఇవాళ ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒక పక్క స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, ఒక పక్క ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వేదికగా మన అమరావతిని చేయబోతా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఇక్కడ రాబోతూ ఉంది. అలాగే టీసీఎస్ లాంటి సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా ఇవాళ చాలా రకాలైనటువంటి జాబ్స్కి అవకాశాలు ఉన్నాయి. 8th క్లాస్ చదువుకున్న దగ్గర నుంచి పీజీ చేసిన అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ఎంటర్ప్రీనర్స్ కూడా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా భాగస్వామ్యం చేయబోతున్నాం. దానికి ఇదే కాలేజీలో ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి, అటు ఇంక్యుబేషన్ సెంటర్ కింద, అటు ఎంటర్ప్రినర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ స్కిల్స్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ, DDOGKY నుంచి కానీ ఒక వేదికగా ఇదే కాలేజీ నుంచి, నేషనల్ కాలేజీ నుంచి, చరిత్ర ఉన్నటువంటి కాలేజీ నుంచి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఈరోజు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంత పెద్ద ఎత్తున మరి రావడం, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కంపెనీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే యువతకి వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈలోపు వాళ్ళకి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏదైతే మనం ఏర్పాటు చేస్తామో అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి దాంట్లో భాగస్వాములు చేయడానికి నిరంతరం అటు ఎంటర్ప్రీనర్స్గా తయారు కావాలి, లేదంటే ఎంప్లాయీగానే తయారు కావాలి. ఆ లక్ష్యంతోనే మచిలీపట్నంలో నిరుద్యోగులు అనేది లేకుండా చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎన్టీఆర్ స్టేడియం లైఫ్ మెంబర్ పొట్లూరి భాస్కర అకాల మరణానికి చింతిస్తూ నేడు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో పొట్లూరి భాస్కర సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వెనుగళ్ల విచ్చేసి భాస్కర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్టేడియం లైఫ్ మెంబర్ గా మరియు ఆయన అందించిన సేవలు మరువలేనివి అంటూ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగాప్రసాద్ మరియు జీవితకాల సభ్యులకు కోగంటి ఆంజనేయులు, పిన్నమనేని సాంబశివర, పొట్లూరి వెంకటకృష్ణ, బొగ్గవరపు తిరుపయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. అంటే సొంత కుటుంబంలాగా ఉండే వ్యక్తులు కూడా ఉంటారు, ఫ్రెండ్స్ అయినా కానీ. సో అలాంటి వ్యక్తుల్లో చంద్ర నాకు ప్రథముడు. అందరిలోకి మీ ఇద్దరు కలిసి చదువుకుంటమే కాకుండా అసలు ఒకే స్కూలు, ఒకే బెంచి, పూర్తిగా కలిసి తిరిగిన పరిస్థితి. ఎన్నో సంవత్సరాల నుంచే కాకుండా అమెరికాలో వెళ్ళాక కూడా మేము అప్పటి నుంచి కలిసే ఉంటా ఉన్నాం. అలా నాకు భాస్కరరావు తెలుసు.
వాళ్ళ తండ్రి గారి కింద. అంకుల్ చాలా కూల్గా ఉండేవాళ్ళు. అప్పట్లో మా చదువుకునేటప్పుడు చూస్తానికి కూడా మంచి స్పృహరూపమే కాకుండా మంచి తెల్లగా హైట్గా ఉండేవాళ్ళు. ఒక రేంజ్లో మెయింటెనెన్స్ ఉండేవాళ్ళు. చాలా ఆయన మంచి అనుబంధం ఉంది మాకు కూడా. అంటే టోటల్గా ఇదంతా ఒకే ఫ్యామిలీ కింద. సో అలాంటి వ్యక్తిని రీసెంట్గా కోల్పోవడం చాలా బాధాకరం. అయితే ఈ స్టేడియం కమిటీ, ఈ స్టేడియం నిర్మాణంలో మనకి రాష్ట్రంలోనే ఒక గొప్ప ఆలోచనతో జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఏదైనా ఉంది అంటే మన ఎన్టీఆర్ స్టేడియం మాత్రమే. ఎందుకంటే అప్పుడు పెద్దలందరూ కూర్చొని ఆలోచించి చేసిన దీనికి చాలా మంచిది. అంటే అప్పుడు మనకు అనిపించేది, నాకు అప్పుడు అనిపించేది కానీ చుట్టూ కొట్లు ఉన్నారు, ఎన్ని కొట్లు ఎప్పుడు ఫుల్ అవుతాయి అనుకునే పరిస్థితులు ఉంటాం. మేము కూడా వచ్చి ఈ స్టేడియం ఆలోచనకి దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ అనేకమైన పనులు చేసుకోవచ్చు ఈ స్టేడియంలో. వాటిలన్నిటికీ కూడా నా సహకారం కూడా పూర్తిగా మీకు నా సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పి మాటిస్తున్నాను. ఇంకా స్టేడియం ఇప్పటికే చాలా కళకళలాడుతుంది. కానీ ఈ స్టేడియంని అంతర్జాతీయ క్రీడాకారులు తయారు కూడా అవుతున్నారు. కానీ వాస్తవానికి అంత సూపర్గా ఏం లేవు మన దగ్గర. ఉన్న ఫెసిలిటీస్ అని ఇంకా మంచి ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేసుకుని మంచి మంచి కోచెస్ కూడా తీసుకుని వచ్చి ఎర్రవల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మనం ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి భాస్కర్ గారి ఆత్మ కూడా మనకి ఆశీస్సులు అందజేస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలాగే ఆయన కుమారుడిగా నాకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్గా చంద్ర కూడా ఈ కమిటీలో మెంబర్ అవ్వడం మీ అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా ఈ మధ్యకాలంలో మెంబర్ చెప్పించినట్టున్నారు నాకు కూడా ఫైనల్. సో మీ ఇద్దరం కూడా కలిపి మీ ఆధ్వర్యంలో స్ట్రాంగ్గా ఈ స్టేడియం ఎన్టీఆర్ గారు ఒక ఆశయంతో పెట్టింది. ఆ ఆశయంతో మనం క్లియర్గా ఇలాంటి టౌన్లో మన గుడివాడ లాంటి టౌన్లో స్టేడియం ఉండడం అనేది చాలా పెద్ద విషయం. ఇంత గొప్ప ఫెసిలిటీస్ ఉండడం కూడా ఇంకా చాలా గొప్ప విషయం. ఇంకా మనకు కూడా కరెక్ట్గా చూసుకొచ్చి ఆయన ఆశయాలు తీసుకున్నది గ్రామీణ క్రీడలకి ఇది కేంద్ర ఫౌండర్ మెంబర్గా ఉండి ఈ మధ్యకాలంలో మన మధ్య లేకుండా వెళ్ళినటువంటి పెద్దలు పొట్లూరి భాస్కరరావు గారి సంతాప సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతం శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, అట్లాగే సెక్రటరీ బ్రహ్మప్రసాద్ గారు, అట్లాగే వారి తనయుడు చంద్రశేఖర్ గారు, గోపాలకృష్ణ గారు, అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం మెంబర్స్, ఇతర పెద్దలు మిత్రులు అందరికీ నమస్కారం. భాస్కరరావు గారు సంగతి ఎన్టీఆర్ స్టేడియం గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతో సహృదయంతో మంచి మనిషిగా అందరికీ తల్లో నాలుగులా ఉంటూ మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1 స్టేడియాల్ని చూసుకున్నట్టయితే 1, 2, 3 స్థానాలు తీసుకుంటే ఈ 3 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఉంటుంది ఖచ్చితంగా. మరి మొన్న ఎప్పుడో కలెక్టర్ గారు ఇక్కడ జరిగినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు కూడా కలెక్టర్ గారు చెబుతున్నారు ఇంత బాగా నడిచే స్టేడియం నేను ఇంతవరకు చూడలేదని. అంత ఎప్పుడు కూడా
వందల మంది వేల మంది క్రీడాకారులతో ప్రతినిత్యం ఈ క్రీడా ప్రాంగణం క్రీడల కోసమే అన్న నందమూరి తారక రామారావు గారు మనకి అందిస్తే అటువంటి క్రీడా ప్రాంగణ నిర్మాణంలో ఫౌండర్ మెంబర్గా మరి ఆయన యొక్క తోడ్పాటు ఎంతో ఉంది భాస్కరరావు గారిది. మరి అటువంటి వ్యక్తి మరి ఆయన సూచనలు సలహాలు మన ఎన్టీఆర్ స్టేడియంకి ఎంతో ఉపయోగపడేవి. మరి ఆయన వయసు రీత్యా మన మధ్యలో లేకపోవటం చాలా మనందరికీ కూడా బాధాకరమైన విషయం. అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం కూడా తప్పనిసరిగా ఆయన ఈ స్టేడియం నిర్మాణంలో కానీ ఈ స్టేడియం పురోభివృద్ధిలో కానీ ఈ స్టేడియం అభివృద్ధి చెందడంలో కానీ ఏ విధమైనటువంటి పాలు పంచుకున్నారో, ఆయన ఏ ఆశయాలతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో తప్పనిసరిగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మొత్తం కూడా ఆయన ఆశయాలకి పునరంకితం అవుతామని చెప్పి ఆయన ఆశయాలను తప్పనిసరిగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మరి ఆయన తర్వాత ఆయన కుమారుడు ఈ స్టేడియంలో మెంబర్గా వస్తారు కాబట్టి తప్పనిసరిగా ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ మరి ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడల పురోభివృద్ధి కోసం మరి ఆయన యొక్క తోడ్పాటు కూడా తప్పనిసరిగా ఉంటుందని చెప్పి రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఆ మహనీయుడి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని మా ప్రగాఢ సానుభూతిని ఎన్టీఆర్ స్టేడియం తరఫున తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆయన గుడివాడ పట్టణానికి ఈ ఆయిల్ ఇండస్ట్రీ నుంచి ఆయిల్ తీసేటువంటి ఫ్యాక్టరీకి ఆయన ఆద్యుడు. ఆయన ప్రోత్సాహాన్ని పురస్కరించుకుని కరుణానిధి గారు కానీ జగన్మోహన్ రావు కానీ అలాగే శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా సమకూరి ఆయన డైరెక్షన్లో మేనేజింగ్ డైరెక్టర్ ఆయన పురోభివృద్ధి సాధించారు. ఇక్కడ తదనంతరం వారు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక స్థలం కావాల్సి వస్తే శ్రీనివాసరావు గారు నా చేత ఒప్పించి ఈశాన్య కార్నర్ ఉన్నటువంటి ఇల్లు నేను ఇక్కడే కట్టుకుంటానంటే ఆ స్థలం ఇవ్వడం కూడా జరిగింది. అయితే దరిమిళ ఆయన గుంటూరు వెళ్ళిపోవడం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం వ్యవహారానికి ఏ సమావేశం పెట్టినా ఫోన్ చేసి వచ్చో పాల్గొనేవారు. ఈ స్టేడియం పురోభివృద్ధికి సహాయ సహకారాలు అందించేవారు. అన్నిటికంటే ముందు ఆయన తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే ఆయనతో స్నేహం చేయాలనే కోరుకుంటారు. చూడండి ఆ చిరునవ్వు అసలు ఎప్పుడు చూసినా అలాగే కనిపిస్తూ ఉంటారు. అంత సౌమ్యంగా మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత అవగాహన ఎక్కువ. సమస్య వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని దానికి తగిన సలహా ఇవ్వడంలో ఎక్కువ కూల్గా ఉంటూనే తగిన సలహా ఇస్తూ ఉండేవారు. ఆయన మన మధ్య లేకుండా వెళ్ళటం చాలా బాధాకరమైనప్పటికీ కూడా చంద్రశేఖర్ గారు కృష్ణ గారు వచ్చారు. తర్వాత ఆయన డైరెక్షన్స్లో ఆయన ఆశించినటువంటి విధంగా ఈ స్టేడియంని నడపడానికి ఈ కమిటీ సర్వశక్తులు ఒడిగించైనా సరే వారికి శాంతి చేకూరుతుందని, వారి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ స్టేడియంలో ఆయన ఆశించిన విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతులకు నీటి కష్టాలు ఏర్పడకుండా ఉండేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ సూచించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. నందివాడ మండల కార్యాలయంలో అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. యాదవ సామాజిక వర్గానికి ద్రోహం చేసిన కొడాలి నానికి కటారి అండగా నిలవడం సరికాదంటూ మండిపడ్డ కూటమి యాదవ నేతలు. యాదవులను హక్కులో చేర్చుకొని మున్సిపల్ కార్యాలయానికి ఉక్కు కటారి నామకరణ చేసిన వ్యక్తి వెనిగండ్ల.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 30 కార్పొరేట్ కంపెనీలతో నేడు మెగా జాబ్ మేళా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.